కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి? సంవత్సరం మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కంపల్సరీగా ప్రతి కంపెనీ కూడా స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. స్ప్లిట్టింగ్ చేసుకోకుండా చేశారంటే మీకు క్లారిటీ రావు అకౌంట్స్. ఎందుకంటే ఏ సంవత్సరం అకౌంట్స్ ఆ సంవత్సరం సపరేట్ అయిపోవాలి, కంపెనీ మళ్ళీ కొత్తగా జనరేట్ అవ్వాలి. అలా చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఇంతలో ఉన్నామా, ఇయర్ ప్రాఫిట్ ఇంతలో ఉన్నామా అనేది ఒక క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఆ కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది ఎలా చేయాలో చూసుకున్నాం. ఓకే, సో ఇంతకుముందు మనకి 2023 ఉన్నింది, ఇప్పుడు ఏంటి 23-24 వచ్చేస్తుంది ఫైనాన్షియల్ ఇయర్. అది ఎలా చేయాలనేది ఈ కంపెనీలో చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు సర్వీస్ కంపెనీ అని ఉంది కదా, ఇప్పుడు ఈ కంపెనీని నేను స్ప్లిట్ చేస్తాను. దీని యొక్క బ్యాలెన్స్ షీట్ ఎంత ఉందో చూడండి. ఆల్ట్ F1 ఇస్తాను, ఎక్స్పాండ్. టోటల్ బ్యాలెన్స్ షీట్ కింద ఎంత ఉంది? 4,61,889 రూపీస్ ఉంది. అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి, తర్వాత మనకి బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, తర్వాత క్యాష్ బ్యాలెన్స్, లయబిలిటీస్, క్యాపిటల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా 31st మార్చ్లో ఉన్న వాల్యూస్ మొత్తం కూడా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. చూడండి, కంపెనీ క్లిక్ చేస్తున్నాను, లైక్ డేటా క్లిక్ చేస్తున్నాను, పైన స్ప్లిట్ డేటా ఇక్కడ చూడండి. సర్వీస్ కంపెనీ ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఏంది? 2023. నేను స్ప్లిట్టింగ్ ఎప్పుడు చేయాలి? నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ ఉంది కదా, ఆ మంత్లో చేయాలి. ఇప్పుడు 23 చేయలేము, మనకి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఈ ఇయర్ మళ్ళీ ఎలా స్ప్లిట్ చేస్తావు? చేయలేము. సో మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్కి స్ప్లిట్ చేయాలి. కాబట్టి డేట్ ఏముంటుంది? 1 April 24 ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే దిస్ విల్ బి సెట్ యాజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ ఫర్ ది న్యూ కంపెనీ. యూ కెన్ సెలెక్ట్ ఏ డేట్ బిట్వీన్ 2 April 23 అండ్ 1 April 24. రికమెండెడ్ డేట్ ఈస్ 1. సో 2 అయినా 1 అయినా చేసుకోవచ్చు అంట, బట్ కానీ మనం 1వ తారీఖున ఇవ్వాలి. ఓకే, సో అది ద ఫాలోయింగ్ కంపెనీస్ విల్ బి క్రియేటెడ్. ఎన్ని కంపెనీస్ క్రియేట్ అవుతాయి? 2 కంపెనీలు క్రియేట్ అవుతాయి. అంటే ప్రజెంట్ ఇక్కడ 2 అవుతాయి, బట్ కానీ అక్కడ 3 చూపిస్తాయి. ఒకటి డిలీట్ చేయాలి, డూప్లికేట్ ఒకటి జనరేట్ అవుతుంది. ద ఫస్ట్ కంపెనీ అండ్ సెకండ్ కంపెనీ. ఇక్కడ ఏ డేట్ పడితే ఆ డేట్ ఇవ్వకూడదు. స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఏదైతే ఉందో అదే ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఇయర్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్, కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా. ఎస్, వచ్చేసాయి. ఇక్కడ కంపెనీలు చూసావా? 3 కంపెనీలు వచ్చేసాయి. లో మిడిల్ కంపెనీ ఉంది కదా, ఇది డూప్లికేట్. మిడిల్ కంపెనీ అనేది డూప్లికేట్, వాటిని మనం డిలీట్ చేయాలి. రిమైనింగ్ వాటిని ఆల్టర్ చేసుకోవాలి. ఓకే, ఆ మధ్యలో ఉన్నదాన్ని డిలీట్ చేద్దాం. పైన కంపెనీలకు వెళ్ళు, ఆల్టర్లోకి వెళ్ళు, ఈ మధ్యలో సెలెక్ట్ చేయి, ఆల్ట్ D ఇచ్చి డిలీట్ చేయి. ఆల్ట్ D ఫర్ డాగ్. ఓకే, డిలీట్ అయిపోయిందా? ఒక కంపెనీ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి నువ్వు ఏం చేయాలంటే ఆల్టర్ చేసుకోవాలి. ఈ సర్వీస్ కంపెనీ అనేది సో ఏమని, ఇది లైక్ ఇది 23 అని, ఓకే, ఇది వచ్చేసి 22-23 అని, ఇది వచ్చేసి 23-24 అని ఆల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఆల్టర్లోకి వెళ్ళి ఫస్ట్ మనం 23లో ఉన్నాం కదా, కాబట్టి ఇది వచ్చేసి మనకి 23-24 అనుకో. ఓకే, కంట్రోల్ A, సేవ్. ఇది వచ్చేసి 24-25 వస్తుంది. వస్తుంది విధంగా. ఓకే, ఇప్పుడు మీ ఓనర్ వచ్చి నేను అడగచ్చు, బాబు ఈ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ఫలానా మంత్ నాకు ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసి ఎంత వచ్చిందో చెప్పు అంటాడు. అప్పుడు నువ్వు ఏ కంపెనీలోకి వెళ్ళాలి? 23-24లోకి వెళ్ళాలి. అది ఫిబ్రవరి మంతో, లేదంటే జూలై మంతో, లేదంటే జూన్ మంత్, ఏదైనా అడగవచ్చు. నువ్వు అప్పుడు 23-24 ఓపెన్ చేసి ఏ కంపెనీ ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడు 24-25 ఉంది కదా, లేటెస్ట్ వర్షన్, నో వచ్చేసి అంటాడు. ఇప్పుడు దీంట్లోకి యాజ్ ఇట్ ఈస్గా పాత కంపెనీ ఉన్న బ్యాలెన్స్ షీట్ మొత్తం వాల్యూస్ అన్ని కొత్త కంపెనీలోకి వచ్చినాయో లేదో చూద్దాం. చూడండి, ఇది క్లిక్ చేస్తే ఇది పైన యాక్టివ్లో ఉంటుంది. ఈ 24-25 క్లిక్ చేస్తే పైన యాక్టివ్లోకి వస్తుంది 24-25. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాం, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. వచ్చిందా? టోటల్ వాల్యూ 4,61,889. 24-25 సేమ్ అసెట్స్ వాల్యూస్
మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మొత్తం వచ్చేస్తుంది. ఓకే, మొత్తం మళ్ళీ ఈ అమౌంట్తో మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ కొత్తగా. ఓకే, ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగాడు అనుకోండి, 23-24లో నాకు జూన్ మంత్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి, 23-24లోకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయి, ఆల్ట్ F అని ఇచ్చిన తర్వాత ఏ మంత్ అడుగుతాడో ఆ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ చూపించాలి. అప్పుడు ఎలా, ఆల్ట్ F2 ఇచ్చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి, ఏప్రిల్ మే, ఆ 2 డేటా కావాలి. పైన ఏప్రిల్ ఇవ్వు, కింద మే ఇవ్వు, 1/5 ఇస్తే 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. మళ్ళీ ఆల్ట్ F2 ఇస్తున్నాం, ఓన్లీ ఏప్రిల్ మంత్దే ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి, 1414 ఇస్తే 5,700, ఓన్లీ ఆ మంత్ది మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఓకే, సో అది ఒకవేళ నువ్వు డేబుట్లోకి వెళ్ళి నాకు ఏ మంత్ ట్రాన్సాక్షన్స్ కావాలో ఆ మంత్టే కావాలి, అన్నీ అవసరం లేదు అని అనిపించింది అనుకో, ఇప్పుడు ఇక్కడ ఆల్ట్ F2 ఇచ్చి డేట్లు తీసావంటే 12 నెలలు ఉంటే 12 నెలలు ట్రాన్సాక్షన్ చూపించేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి చూడు, మంత్ వైజ్ వచ్చేస్తాయి మొత్తం A to Z. అలా కాకుండా నాకు ఏ మంత్కి కావాలన్నా ఆ మంత్టే రావాలి, అప్పుడు ఏం చేయాలి, ఆల్ట్ F2 ఇక్కడ 4th మంత్ది కావాలి, 1414 ఆల్ట్ F2 ఇచ్చి ఇది ఇచ్చామనుకో, ఓన్లీ 4th మంత్ ట్రాన్సాక్షన్సే కనబడతాయి. 5th మంత్ కావాలి, 1515 ఇస్తే 5th మంత్ ట్రాన్సాక్షన్ మాత్రమే కనబడతాయి. 2 నెలల ట్రాన్సాక్షన్స్ కనిపించాలి, ఆల్ట్ F2 1415 ఇస్తే 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ 2 నెలల ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. ఈ విధంగా కనబడతాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా స్ప్లిట్టింగ్ అనేది చేయాలి శ్రవణ్. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? యా, సో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా చేయాలి, సో తర్వాత కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్ కట్గా అట్లా. సో మళ్ళీ ఈ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ అంతా బిజినెస్ చేసుకుంటూ వస్తాం, అంతే. ఓకే ఓకే, క్లియర్ కదా?